హైదరాబాద్ విమాన ప్రమాదంపై సంచలన ఆడియో బయటకొచ్చింది. టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలో పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లుగా ఏటీసీ అధికారులు చెబుతున్నారు. రన్వేకు 2 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గుట్టు నెమ్మదిగా వీడుతోంది. అయితే పెను ప్రమాదానికి సంకేతమైన మేడే పదాన్ని చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని ప్రతి పైలట్ కోరుకుంటాడు. అలాగే ఆ మాటలు తమ చెవిన పడకూడదని ఏటీసీ అధికారులంతా వాంఛిస్తూ ఉంటారు. కానీ ప్రమాదానికి గురైన AI-171 ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్పిట్ నుంచి మేడే కాల్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకుని అందులోని ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ రేడియో సెట్ లో మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. పైలట్ మేడే 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 అని 3 సార్లు ఉచ్చరించిన అనంతరం ఏటీసీ అధికారులు అత్యవసర చర్యలు చేపడతారు. అవసరమైన సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. సమీపంలోని విమానాలను అప్రమత్తం చేయడంతో పాటు పరిస్థితిని బట్టి అటువైపు వెళ్లొద్దని వాటికి సూచిస్తారు. విమానంలో ఉన్నవారిని సురక్షితంగా రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి అందించారు. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని సంప్రదించడానికి ప్రయత్నించగా స్పందన రాలేదు. సరిగా 1 నిమిషం తర్వాత విమానం రన్వేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనీ నగర్ లో కూలిపోయింది. అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే కాల్ చేసినట్లు ఏటీసీలో రికార్డ్ అయిందని, ప్రమాదంలో 274 మందికి పైగా మరణించినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. 650 फीट की ऊंचाई पर पहुंचने के पश्चात ये सिंक करने लगा, अर्थात ऊंचाई खोने लगा था। 1:39 में पायलट ने एटीसी को, अहमदाबाद एटीसी को उसने मेडे अर्थात फुल इमरजेंसी की सूचना दी थी। एटीसी के अनुसार जब उसने विमान से संपर्क करने की कोशिश की, उसका कोई उत्तर नहीं मिला। ठीक 1 मिनट के बाद यह विमान हमारे एयरपोर्ट से लगे मेधाणी नगर, जो हवाई अड्डे से लगभग 2 किलोमीटर की दूरी पर स्थित है, ये विमान दुर्घटनाग्रस्त हो गया था। AI-171 ఎయిర్ ఇండియా విమానం ఎలాంటి ప్రమాదాలు లేకుండా గమ్యాలకు చేర్చిందని అధికారులు చెబుతున్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్, పైలట్ క్లేవ్ సుందర్ నేతృత్వంలో ఎయిర్ ఇండియా విమానం ప్యారిస్, ఢిల్లీ, అహ్మదాబాద్ చేరుకుందని ధృవీకరించారు. ఆ తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలో అన్ని రకాల ప్రోటోకాల్స్ పూర్తి చేసిన తర్వాత రన్వే పైకి అనుమతించారని గుర్తు చేసుకున్నారు. కానీ టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రోటోకాల్ పూర్తయిన విమానాలను నిలిపివేశామన్నారు. पेरिस दिल्ली अहमदाबाद सेक्टर की उड़ान बिना किसी घटना के पूरी की थी। उसमें कोई रिपोर्ट नहीं था। पेरिस से दिल्ली और दिल्ली से अहमदाबाद सेक्टर की उड़ान बिना किसी घटना के पूरी की थी और दुर्घटना के कारण रनवे को 2:30 बजे 2:30 में इसको बंद कर दिया गया और उसके बाद सारे प्रोटोकॉल को पूरा करने के बाद 5 बजे से सीमित उड़ानों के लिए अहमदाबाद का रनवे को फिर से शुरू किया गया। డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో 9 భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా తెలిపింది. మిగిలిన 24 డ్రీమ్ లైనర్ విమానాలకు తనిఖీలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో కొన్నింటికి అధిక సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాలకు ఆలస్యం కావచ్చని పేర్కొంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు విమానాల స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటనలో తెలిపింది.